వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ చేపట్టేందుకు సిబ్బంది గురువారం కొలతలు చేశారు. అయితే వేములవాడ మూలవాగు అమరవీరుల స్తూపం నుండి రాజన్న ఆలయం వరకు రహదారి విస్తరణకు ఇప్పటికే 47 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 2 సార్లు కొలతలు వేసి అంచనాలు వేసిన మరోసారి రెవెన్యూ సర్వే, ఇంజనీరింగ్, మున్సిపల్ అధికారులు 16 మంది 4 బృందాలుగా గతంలో వేసిన కొలతలు, ఇంటి యజమానుల వివరాలు వాటిని సరిచూస్తున్నారు. అయితే దుకాణాలు, ఇల్లు కోల్పోతున్న యజమానులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కొలతలు వేయటం ఎంతవరకు సమంజసమని వాపోయారు. వేస్తున్న కొలతల్లో కూడా సరిగ్గా అవగాహన లేకుండా వేస్తున్నారని ఆరోపించారు. ఇది కూడా మాట్లాడుతూ మధ్యలో మూడే ఇదే ఇట్లా మామూలుగా ఇట్లా పెరిగింది ముందు తక్కువ పెరిగింది లక్ష కలపలకి రాదు 50,000 మీ దగ్గర ఎప్పుడు ఇన్ని ఆధార్ ఉన్నాయా లేవా ఇంకా ఉన్నాయి లేకపోతే లేవు కొంత కరెక్టే ఉన్నాయి ఓనర్ ఆయనే ఉన్నాడు సెల్ నెంబర్ రాసుకొని పోతారు. వైడనింగ్ ప్రాసెస్లో భాగంగా ఈరోజు కొన్ని టీంలు రోడ్డు మీదకి వచ్చినాయి, షాపుల వద్దకు వచ్చినాయి. మేము చెప్పేది ఏంటంటే మాకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వీళ్ళందరూ వచ్చారు. ఒక 2 రోజుల ముందు మాకు అందరికీ చెప్తే మేము ఎవరైతే ఊర్లో లేరో లేకపోతే ఓనర్లు వేరే దగ్గర ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే సరి అయిన పేపర్లన్నీ దగ్గర పెట్టుకొని ఉంటుండే. ఇటువంటి సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు రీసర్వే చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మరి అధికారులు వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తారో ఏందో మాకు తెలియదు. ఇది పద్ధతేనా కాదా కూడా మాకు తెలియదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఇప్పుడు ఉన్నాము. మేము వద్దని చెప్తున్నాము. వద్దని చెప్తే మేము లేదు, మేము మీకు మీ మాట వింటామని చెప్పి మాట్లాడుతున్నారు. అధికారులైనా నాయకులైనా కానీ మీ మాట వింటాము, మీ ప్రతిదీ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాతనే మేము పనులు చేస్తామని చెప్తున్నారు.